పాలమూరు జిల్లా ప్రాజెక్టులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొని ఎడారిగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో మా ప్రతినిధి రామకొండ ఫేస్ టు ఫేస్. కర్ణాటక రాష్ట్రం ఏదైతే కృష్ణా నది భీమా పరిహక ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నీటి దోపిడీకి సంబంధించి పూర్తిగా చెక్ డ్యామ్ కావచ్చు అయితే ప్రాజెక్టులు హైడ్రాలిక్ గేట్లను ఏర్పాటు చేసి పూర్తిగా తెలంగాణకు నీటిని రానివ్వడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ మంత్రులు కావచ్చు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ రోజు కర్ణాటక రాష్ట్ర కృష్ణానది పరిహక ప్రాంతాల్లో కూడా ప్రాజెక్టులకు సంబంధించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నారు. వానాయుడుగా ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అయితే కృష్ణానది కావచ్చు అలాగే భీమా ప్రాంతం ఈ పూర్తిగా అక్రమంగా చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతుంది. ఈ పర్యటనలు ఏ విధంగా మీకు బయటకు వచ్చాయి? ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇక్కడ భీమా మీద తర్వాత కృష్ణా నది మీద కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి రావడం జరిగింది. వారం రోజుల క్రితమే ఆర్డీఎస్ అక్కడ చూడడం జరిగింది. అయితే తుంగభద్ర నది మీద అక్రమ ప్రాజెక్టులు అయితే మంచి నీటి పేరు మీద, తాగునీటి పేరు మీద, లేకుంటే బ్రిడ్జిల పేరు మీద, రోడ్డు బిళ్ళ మీద రకరకాల బ్రిడ్జిలు కట్టి ఎక్కడికక్కడ నీళ్లను ఆపుకోవడం జరుగుతా ఉంది. మరి అది చూడడం జరిగింది. ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్ ఇక్కడ ఇది పాత ప్రాజెక్టే. యాక్చువల్ పైన ఇంకా ప్రాజెక్ట్ అని చూడడానికి ఈ రోజు ఆలోచన చేసిండే కానీ మా నాయకుడు పెద్ద సోర్స్ ఎస్ఎంఎల్ఏ గారు చాలా సిక్ అయిన తెలిసి ఇక్కడ నుంచి రిటర్న్ అవుతా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడే మేల్కొని ఈ 3 నదుల మీద కర్ణాటక ప్రభుత్వం ఏమేం చేస్తుంది, దాని ద్వారా మనకి ఏం నష్టం అవుతుంది అనే దిశగా పరిశీలించి మంచి టీం ను పంపించి మరి ప్రభుత్వం అంతా రెండు కూడా కర్ణాటక ఇక్కడ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి మన జిల్లాకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్న ప్రభుత్వాన్ని వెంబడే వీటి మీద కమిటీ చేసి ఇవన్నీ కూడా చర్చలు జరిపి ఈ మనకు ప్రాంతానికి నీళ్ళకి నష్టం కాకుండా మన హక్కులకు నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని డిమాండ్ చేస్తూనే అట్లాగే మహబూబ్నగర్ జిల్లాలో నిర్మించే ప్రాజెక్టులు ఏవైతున్నాయో పాలమూరు లిఫ్టిగేషన్ పెండింగ్ లో పెట్టేసి దాన్ని తొందరగా కంప్లీట్ చేసి జిల్లా సత్యావని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఎన్నో ప్రభావం చాలా చూపించింది. కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని వాళ్ళు అక్రమంగా నిర్మాణం చేపట్టడం ఏమైనా ఐడియా ఉంది అంటే అసలు కర్ణాటక 1-2 కాదు, ఈ 3 నదుల మీద దాదాపు 40-50 ఎక్కడికి చిన్న పెద్దవి అన్ని కూడా కడతా ఉన్నారు. దాంతోపాటు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నారు. 3 మీటర్లు ఎత్తు పెంచితే అక్కడ దాదాపు 100 టీఎంసీలు నీళ్ళు ఆగితే అది ఇటువంటి పరిస్థితులు మనకు కిందికి చుక్క నీళ్ళు రావు. యాక్చువల్ ఈ రోజు నారాయణపూర్ ప్రాజెక్టు యాక్చువల్ దాని రూల్ ప్రకారం 75% నీళ్ళు వచ్చినాయంటే కిందకి నీళ్ళు వదలాలి. ఈరోజు 90% నిండితే కూడా నీళ్ళు వదలాలి. ఇప్పుడు వదులుతున్నారు. అంటే ఈ రకంగా అంటే మన ప్రభుత్వానికి కనీసం తెలివి లేదు, ఆలోచన లేదు. కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించి మరి నీళ్ళు వచ్చినా కదా ఎంబడి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ సోయి లేదు. వీళ్ళు ఒకటే పని మీద ఉన్నారు తప్ప ఈ ప్రజలను పట్టించుకునే ఈ మన ప్రాంతానికి నీళ్లు కావాలని ఆలోచన చేసే ఆలోచన లేదు. దాంతోనే మన జిల్లా నష్టపోతా ఉంది. నిజంగా ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు రాక ఉన్న పరిస్థితుల్లో మరి వీళ్ళు మేల్కొనపోతే మన జిల్లా ఈ సంవత్సరం తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ముఖ్యంగా కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన 50 రోజులు గడిచినప్పటికీ కూడా కృష్ణానది వాటర్ ఇంకా మన బార్డర్ కావాలని పరిస్థితి. దీని మీద మీ బీఆర్ఎస్ పరీక్షలు ఎట్లా ముందుకెళ్తారో రేపు జరగబోయే కార్యక్రమం ఏం చేస్తారు? అదే దాంట్లో భాగంగానే ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇటు ఈ పరిస్థితుల్లో మీరు మేల్కొనండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఈరోజు మేము రావడం జరిగింది. 4 రోజులు చూసి మరి ఇట్లే ఉంటే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఆందోళన చెప్పడానికి కార్యాచరణ చేపడతాం. రైట్. మొత్తం మీద కూడా అయితే కృష్ణా నది ప్రాంత ప్రాంతం భీమాకు సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కూడా పర్యటించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కర్ణాటక రాష్ట్రం కృష్ణానది ప్రాంతం నారాయణపూర్ కావచ్చు, ఆలమట్టి అక్కడ నిర్మాణం ఏదైతే అక్రమ చెక్ డ్యామ్ తో పాటు హైడ్రాలిక్ సంబంధించిన గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఒక్క చెక్క నీరు 50 రోజులు అవుతున్న
వర్షాకాలం స్టార్ట్ అయ్యి కూడా ఏదైతే కృష్ణానది ప్రవహించే ప్రాంతం ఇప్పటి వరకు తెలంగాణలో కృష్ణా నీరు కూడా చేరుకోలేదు. అందుకే ఖచ్చితంగా అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి కర్ణాటకలో ఉన్న ప్రభుత్వంతో చర్చించాలి. ఖచ్చితంగా నీరు పాలమూరు జిల్లాను ఎడారి చేయకముందే వాటర్ని ఇచ్చే ప్రయత్నం చేసి బాగుంటది. ఖచ్చితంగా ఒకవేళ కృష్ణానది వాటర్ కూడా ఈ తెలంగాణ ప్రాంతం ప్రవహించకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా సాగునీరు అందించే విధంగా మేము ముందు కార్యాచరణ నిర్వహిస్తామని చెప్పి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. గోపాల్తో రామకొండ.